హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఎలా ఉందో. బాగా కింద పడే కన్నా జేడుగా అయిపోయింది. ఇగో ఇలా అయిపోయింది. చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం తిరిగేసుకుంటున్నా. ఉన్న గాలి వానకి చూడండి ఎలా ఉందో, జేడుగా. లాభనాథరాపతి ఖర్చుగానే వస్తే చాలు, పెట్టిన ఖర్చుని వస్తే చాలు అనుకుని తిరిగేస్తున్నాను. అదిగో దాని నుంచి తిరిగేసుకుంటా వచ్చా బోరికి అట్ట. అదిగో దాని నుంచి తిరిగేసుకుంటా వచ్చా ఇద్దరికి. ఈ దరి ఓడదా తిరిగేసుకుంటా వచ్చాను చిన్నగా. లాభం దేవుడికి ఎరుకు, ముందు అసలు వస్తే చాలు, అదే చాలు నాకు. ఆశపడేది లేదు. ఫస్ట్ వానకి ఏమవ్వలేదు, కానీ రెండో గాలి వానకి బాగా పడుతుంది. ఖర్చులు వస్తే చాలు అబ్బా, అంతకన్నా సంతోషం లేదు నాకు. మన డబ్బులు, చేసిన డబ్బులు, ఖర్చు, ఆ డబ్బులు, పెట్టుబడి డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నాను. పొద్దున వచ్చా, ముంచులోనే వచ్చా. పళ్ళు కాడ అట్లా తిరిగేసుకుంటూ మిషన్కి రాట్లా, అది బురదలో బాగా ఇదైపోయాక కత్తి ఒక్క 4 రోజులన్నా గాలి పోసుకుంటే కత్తి వచ్చిద్దన్న చిన్న ఆశ. కోత కోపియాలంటే కనీసం ఎకరానికి వచ్చి 10,000 అడుగుతున్నారు. 2 ఎకరాలు 20,000. మళ్ళీ ఓలు తిప్పినందుకు ఎకరానికి వచ్చి 2.5 అంట. 25,000 ఆడే అవుతున్నాయి. కట్టేతోళ్ళకు 5,000 6,000 ఉంది. 4,000 వేసుకో, 30,000 పెట్టుబడి ఆడే అవుతుంది వేపియాలన్నా. కానీ ఎన్నో ఆలోచించుకొని వద్దులే, వచ్చిన మటుకు వస్తాయి అన్నా అనుకున్నాను. ఇంకా చిన్నగా 4 రోజులన్నా ఆరితే కత్తి పత్తేలే అన్న ఉద్దేశం చిన్నగా చేస్తా ఉండ పని. ఇవి ఫస్ట్ పడిపోయినప్పుడు గూళ్ళు కట్టుకున్నా, పడదలే అనుకున్నా, కానీ ఇంత తీవ్రంగా అయిపోద్దని ఊహించలా, నేను కూడా ఊహించలా. ఇక మిషన్లు వేస్తాను చూడండి, గాలి అట్టబడిపోతున్నాయో బురద దెబ్బకి. ఇట్ట పడుతున్నాయని కొంచెం అవదామని. బాగా ఉంటేనేమో ఇది అంటారు, ఏమన్నా బాగా పోతే మాత్రం సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అట్టా ఇట్టా అని. బాగుంటే పర్లేదు, ఏమన్నా కొంచెం కానీ తేడా వచ్చిందనుకో, వీడికి ఎందుకు ఎగసాయం, వీడు ఏం చేస్తాను ఎగసాయంలో, వీడికి ఎందుకు ఎగసాయం అని ఇవి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. మన బాధలు, మన కష్టాలు వాళ్ళకి తెలియవు కదా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేం.
వదిలేసేయటమే, ఈసీవన్ అంటే ఈసీవన్ వదిలేసేయటమే. మొన్న ఉరుగాలు వేసేసి వీడియో కూడా పెట్టాను. ఇగో కాలువలో వేసి తగ్గి నీళ్ళు మొత్తం బయటికి పెట్టుకున్నా. ఎట్టైనా ఒక్క 4 రోజులు ఆగితే గింజలను పెట్టుబడి కన్నా వస్తాయి. చూసారుగా అట్ట అయిపోయింది. దేవుడు అయిపోయింది. ఇదిగో మిషన్ దక్కు చూడండి అట్ట అయిపోయింది. ఇక ఇంకా రావు. ఒడ్డు మీద ఖచ్చితంగా కంకి మీద నడుచుకుంటుంది. కంకి మీద మొత్తం బురద పడిపోయింది. కట్టారా అయితే చూడు, ఆ నుంచి అక్కడికి వచ్చే కన్నా ఎంత పోయిందో. ఇగో మొత్తం కంకులే. ఇగో ఇట్ట బురదలో పడి బోరికి అదరి బోరికి పడ్డాయి. ఇగో చూడండి, ఇవి మొత్తం కంకులే. ఇగో ఇవి కూడా కంకుల మీద నడిచింది బండి. అక్కడి నుంచి ఇక్కడ మొత్తం మొత్తం ఆ నుంచి కనీసం దగ్గరికి 2 బస్తాలు అడ్డుపోయినట్టే. నేలపాలు అయిపోయింది చూసుకోండి. మా బాధల్లో ఏమంటే అది ఇది అని పక్క వాళ్ళు చుట్టుపోట్లు మాట్లాడుతూ ఉంటారు. అట్లా జరిగిద్దని ఎవరు అనుకోరు కదా. మనం ఎదుటోడికి సహాయం చేయకపోయినా బాధలేదు, కానీ బాధించే మాటలు మాత్రం మాట్లాడకూడదు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే చేయకపోయినా బాధలేదు, కానీ బాధపడే మాటలు మాత్రం మాట్లాడగలను ఫ్రెండ్స్, ఎవరైనా కానీ. ఏం జరిగిద్దో మళ్ళీ చూద్దాం. ఉంటా ఫ్రెండ్స్.